హృదయం నువ్వు ఎదురుగా నిలబడితే కదలదు కథ సమయం నీ అలికిడి వినకుంటే కలవరమా తొలివరమా తెలియని తరుణమిది గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది మనసా 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 ఓ మనసా మనసా మనసా. This is a love story of Deepak and Sri Lakshmi, an energetic and enthusiastic couple whose bond has stood the test of time. Their journey together, spanning 25 years, is a true testament to love that feels like a movie and is far from the conventional arranged marriages. It all started in the early years of their lives, in two completely different corners of Andhra Pradesh. శ్రీ నారాయణమూర్తి శ్రీమతి సీతాలక్ష్మి గారి ముద్దుల కొడుకు దీపక్ గారు 1972లో చిత్తూరు జిల్లాలో పుట్టి హైదరాబాద్ లో పెరిగారు. దీపక్ గారి బాల్యం 3 క్రికెట్ మ్యాచ్లు 6 గోళీల ఆటలతో ఎంతో ఉల్లాసంగా సాగింది. చేసే ప్రతి పనిలోనూ ఛాంపియన్ గా గుర్తింపు తెచ్చుకుంటూ తన ఎండ్లెస్ ఎనర్జీతో అందరినీ ఆకర్షించేవారు. మరి ఇంకో పక్క శ్రీ విఎస్పిపి శర్మ గారు శ్రీమతి భాస్కరి గారుల ముద్దుల పెద్ద కూతురు శ్రీలక్ష్మి గారు 1977లో సామర్లకోటలో జన్మించారు. దీపక్ గారు ఉత్తర ధ్రువం అయితే శ్రీలక్ష్మి గారు దక్షిణ ధ్రువం. అమాయకత్వానికి మారు పేరు, చదువుల తల్లి సరస్వతి అని స్కూల్లో పెట్టిన పేరు. చిన్నప్పటి నుండి సంగీతం అయినా డాన్స్ అయినా చాలా ప్యాషన్తో నేర్చుకున్నారు. మరి ఇంత కాంట్రాస్ట్ ఉన్న ఈ ఇద్దరి మనుషుల్ని డెస్టినీ ఎలా కలిపిందో ఆ అందమైన స్వీట్ లవ్ స్టోరీ ఇప్పుడు చూద్దామా. ఓటని పాఠముంది మేటని ఆట ఉంది దేనికో ఓటు చెప్పరా హిస్టరీ లెక్చర్ ఉంది మిస్టరీ పిక్చర్ ఉంది సోదరా ఏంటి బెస్టురా ఓటని క్లాస్ అంటే బోరు బోరు హిస్టరీ రుస్ట్ కన్న రెస్ట్ మేలు పాటలు ఫైటులున్న ఫిల్ము చూడు బ్రేకులు డిస్కోలు చూపుతారు జగడ 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 దువ్వెనే కోడి గొత్తు నవ్వెనే ఏడ్చినట్టు ఎవ్వరే గొప్ప బాబు కన్నెనే చూడనట్టు కన్నులే తేలనట్టు ఎవ్వరి వింత గరీబు జోరుగా వచ్చాడే జేమ్స్ బాండు తీరగా వేస్తాడే ఈల సౌండు నీడలా వెంటాడే చీడి బ్రాండు పోజులే చూస్తుంటే ఒళ్ళు మండు జగడ 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 రాజా రాజాది రాజాది రాజా పూజ చెయ్యాలి పుట్టగారు పూజ రాజా రాజాది రాజాది రాజా పూజ చెయ్యాలి పుట్టగారు పూజ నిన్న కాదు నేడు కాదు ఎప్పుడు నే రాజా నిన్న కాదు నేడు కాదు ఎప్పుడు నే రాజా కోట లేదు పేట లేదు అప్పుడు నే రాజా రాజా రాజాది రాజా ఈ రాజా పూజ చెయ్యాలి పుట్టగారు పూజ. ఇలా వాళ్ళ కాలేజ్ డేస్ ని మెమరబుల్ గా గడిపి కెరియర్ స్టార్ట్ చేసిన వేళ అది. మావా ఇక్కడ ఐటీ ఫెస్ట్ జరుగుతుంది, చాలా మంది అమ్మాయిలు ఉన్నారా, తొందర భలే ప్లేస్కి వచ్చారా. మావా నీకు ఫోన్లో సెంటెన్స్ కంప్లీట్ చేయలేదు కదరా, ఇంకా ఎలా వచ్చావురా? అమ్మాయిలన్నా మామూలుడు కాదురా మామ నువ్వు. సరే కానీ అదిగో అక్కడ ఐఐటి స్టాల్ ఉంది, వెళ్దామా? రేయ్ మావా రేయ్. రేగింది గుండెలో కొత్త పిచ్చి ఎంత విందు బాడీ తూలింది గాలిలో రెక్కలొచ్చి తల్లకిందులై తప్పుకున్న భూమికి ఆకర
రేయ్ మావా ఐఐటి స్టాల్కి పదా. ఐఐటి కాదు కానీ ఎన్ఐఐటి స్టాల్ ఉంది, అక్కడ పద. ఏదో ఎనర్జీ నేను లాగేస్తుంది అక్కడ. Hello sir, NIT offers multimedia technologies. Would you like to know the details? నీ పేరేంటి? My name is Srilakshmi sir. అరే మణి, ఏం చెప్పింది? శ్రీలక్ష్మి అంట. కాదు, నా లక్ష్మిరా. ఏంటి రాజా డిసైడ్ అయిపోయావా? ఫుల్గా. We are the largest producers of the CBT products. There are around 500 software engineers who use technologies right now. The futures of multimedia is internet shopping, sir. ఏం మాట్లాడట్లేదంటారా మణి? ఆ అమ్మాయి ఫుల్గా మాట్లాడుతుంది, నీకేం వినిపించట్లే. నువ్వు ఫుల్గా ఆ అమ్మాయి మాయలో పడిపోయావు కానీ ఇంకా లాభం లేదు. ఇంకా చెప్పి లేట్ చేయక. శ్రీలక్ష్మి, ఐ లైక్ యూ. What? ఐ మీన్ ఐ లైక్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఐ వుడ్ లైక్ టు ఆఫర్ యువర్ జాబ్. వుడ్ యు బి ఇంట్రెస్టెడ్? Okay. ఇంటర్వ్యూ అయిపోయింది. మరి ఆ రిజల్ట్ ని దీపక్ గారు శ్రీలక్ష్మి గారికి ఎలా చెప్పారో చూద్దామా? Hello, sir. I wanted to know about the interview results. షూర్. Hope my skills in automated CBT will be an advantage to your company. వాట్స్ యువర్ ఫేవరెట్ కలర్? Pink. వాట్స్ యువర్ ఫేవరెట్ కార్? Honda City. వాట్స్ యువర్ ఫేవరెట్ మూవీ? Premadesam, but how is it related to our interview? హూ ఇస్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్? Preeti Zinta. ఆమె కన్నా నువ్వే అందంగా ఉంటావు తెలుసా? What? ఎనీవే, వాట్స్ యువర్ ఫేవరెట్ ప్లేస్? ఏంటి అన్కంఫర్టబుల్గా ఉన్నావు? Not uncomfortable. I am just a bit confused. వాట్ యూ డూ వెన్ యూ గెట్ కన్ఫ్యూజ్? Coffee తాగుతా. నాకు కూడా కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంది. అయితే కలిసి కాఫీ తాగుదాం, పక్కనే మినర్వా ఉంది. మినర్వా కెఫేలో మొదలైన వీళ్ళ కాఫీ ప్రయాణం కమ్మని కథగా ముందుకు సాగింది. కలిసిన ప్రతిక్షణం మధురమైన మాటలతో, అవధులు లేని నవ్వులతో, ప్రతి కలయిక ఒక మరువలేని తీపి గుర్తుగా మారింది. మేఘాల చాటున దాక్కున్న అందమైన వానల వీళ్ల మనసుల చాటున దాక్కుని ఉన్న ప్రేమని ఎంతకాలం దాచుకోగలరు చెప్పండి. అందుకే దీపక్ గారు ముందడుగు వేశారు. హే, నిన్న ప్రేమలేఖ సినిమా చూసా. భలే ఉంది. ఒకరినొకరు చూసుకోకుండా ప్రేమించుకుంటారు తెలుసా? చాలా వింతగా అనిపించింది. ఏంటి వైట్ పేపర్? నువ్వు కూడా ఎవరినైనా చూడకుండా ప్రేమిస్తున్నావా ఆ సినిమాలో లాగా? బుజ్జి, మై లైఫ్ ఇస్ అ వైట్ పేపర్. నీతో కలిసి ఒక అందమైన కథను రాయాలనుకుంటున్నా. విల్ యు మ్యారీ మీ? శ్రీలక్ష్మి గారి రెస్పాన్స్ కోసం జూన్ 18, 1998 వరకు వెయిట్ చేయాల్సిందే. మరి ఈ లోపు ఏం జరిగిందో చూద్దామా? మనసున ఉన్నది చెప్పాలనున్నది, మాటలు రావేలా. మాటున ఉన్నది ఓ మంచి సంగతి, బయటికి రాదేలా. అతడిని చూస్తే రెప్పలు వాలిపోయి బిడియం ఆపేదెలా. ఎదురుగా వస్తే
ఒకవైపు శ్రీలక్ష్మి గారు ఇలా ఉంటే ఇంకోవైపు దీపక్ గారి కాన్ఫిడెన్స్ లెవెల్ వేరే లెవెల్లో ఉంది. లక్ష్మి గారు ఎస్ ఖచ్చితంగా చెప్తారని ఆయన ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. ఫైనల్లీ జూన్ 18 రానే వచ్చింది. మరి ఆ రోజు శ్రీలక్ష్మి గారు ఏం చెప్పుంటారో మనందరికీ తెలుసు కదా. నవ్వింది మల్ల చెండ నచ్చింది గర్ల్ ఫ్రెండ్ దొరికెలా చాంద్రు జరుపుకో భలే రొమాన్సు ఎర్రెక పక్కమిక నిమ్ముడు తీరదాకా నవ్వింది మల్ల చెండ నచ్చింది గర్ల్ ఫ్రెండ్ దొరికెలా చాంద్రు జరుపుకో భలే ప్రేమ ఫలించింది. మరి పెళ్లి జరిగేలోపు ఇంకో చిన్న ట్విస్ట్ ఎదురైంది. దీపక్ గారు ఉద్యోగం నిమిత్తం సింగపూర్కి వెళ్లారు. సో వీళ్ళ రిలేషన్ కాస్త లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయింది. ఈలోపు శ్రీలక్ష్మి గారు ఇంట్లో సంబంధాలు చూడడం మొదలు పెట్టారు. ఈ విషయం తెలిసిన దీపక్ గారు అస్సలు ఆలస్యం చేయకుండా పేరెంట్స్ తో సహా వెళ్లి శ్రీలక్ష్మి గారి ఇంట్లో కూర్చోబెట్టి పెద్దలందరి అంగీకారంతో పెళ్లికి నాంది పలికారు. ఇంకేముంది, పరిచయం పరిణయంగా మారిన ఆ క్షణాలు వీరి జీవితంలో మరువలేని మధురానుభూతులు. చంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిటమేటి అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిటమేటి అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి Tava
శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు. వీరి అందమైన బంధానికి ప్రతిరూపాలే అద్వైత్ అండ్ ఆరాధ్య. సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మాధన ధాన్యాలు చిన్నారి తల్లి నానింగి జాబి నీ వెన్నెలంది వెలుగొందుతోంది నా గుండెలోగి నీ ఊసులోనే ఉసురాడుతోంది నా ఊపిరి కాలాలు దాటి నాటికైన చేరాలి నీ దారి ఎన్నాళ్ళు ఉన్నానంటూ ఏకాకి మా ఆరారి అలా సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా తిరిగి ఆఖరికి 2012లో మన బ్యూటిఫుల్ బహ్రెయిన్ వచ్చి సెటిల్ అయ్యారు. ఎవర్ సిన్స్ మనందరికీ ఆత్మ బంధువుల్లా మారారు. మర్చిపోలేని పరిచయం, ప్రాణాల లాంటి ప్రేమ, పవిత్రమైన పెళ్లి, రత్నాల లాంటి పిల్లలు, మొత్తం కలిసి 5 ఏళ్ల మధుర స్మృతులు. ఇదే ఈ అందమైన కథ. దీపక్ గారు, వారి కుటుంబం ఇంకో 100 ఏళ్లు ఇలాగే సుఖ సంతోషాలతో ఆనందాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్స్ టైమ్ టు సెలబ్రేట్. देखो देखो है शाम बड़ी दीवानी धीरे धीरे बन जाए न कोई कहानी देखो देखो है शाम बड़ी दीवानी धीरे धीरे बन जाए न कोई कहानी दिल पर है दिलकश है दिलदार नजारे हैं आज ज़मीं पर उतरे कितने सितारे हैं अगलो होश नमी दानम हम हैं